ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోడత్ తెలంగాణ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర రహదారిపై తాంసీ తలమడుగు మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కిలోమీటర్ల కొద్ది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఏఎస్ఐ సురేందర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆటో యూనియన్ నాయకులకు నచ్చజెప్పి విరమింపజేశారు. ఆటో యూనియన్ నాయకులు జబాడి దళితానంద్ మాట్లాడుతూ మహిళల ఉచిత ప్రయాణంతో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. కార్యక్రమంలో తాంసీ తలమడుగు మండలాల ఆటో యూనియన్ అధ్యక్షులు గంగన్న యాదగిరి, 2 మండలాల ఆటో డ్రైవర్లు తదితరులు ఉన్నారు. మహిళా ఉచిత ప్రయాణం మహిళని సాగసిస్తూ ఏదైతే ఇలా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. ఎందుకంటే ఎవరు కూడా బస్సులో మహిళలు ఎక్కుతలేరు. ఫ్రీ అనగానే ఎవరన్నా కానీ బస్సులు వెళ్తారు, ఆటోలు వెళ్లరు. మరి ఇవాళ అందరూ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటారు అందరూ. మరి ఇవాళ ఆటో ఇలా బస్ ఏమో బ్యాగులకు రాదు, మందు బ్యాగులకు ఆటోనే కావాలి. మందు బ్యాగులు కొనుక్కోవాలంటే, చేల కూలీలు కావాలంటే కూడా ఆటోనే కావాలి. మరి ఇలా ఆటోని ఇడిసబెడితే మరి బస్ ప్రయాణం చేస్తున్నారు. మరి మేము ఆటోలో మేము కావాలా? మా బతుకులు రోడ్డున పడ్డాయి. మహాలక్ష్మి పథకాన్ని స్వాగతిస్తూనే ఈ రోజు లక్షలాది తెలంగాణలో లక్షలాది ఆటో వాళ్ళ బ్రతుకులు రోడ్డున పడ్డాయి. కాబట్టి మాకు ప్రభుత్వం ఆటో వాళ్ళని వెంటనే ఆదుకోవాలి. తద్వారా మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం. ఆ డిమాండ్స్ లో ఏమంటే ఆటో వాళ్లకు ఒక ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. తద్వారా ఆటో వాళ్లకు ఈ నష్టపోతున్న ఆటో వాళ్లకు ప్రభుత్వమే ప్రతి నెల 10 నుండి 15,000 దాకా ఆర్థిక సహాయం అందించాలి.